DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. శ్రీరస్తు శుభమస్తు. మహాచండీ యాగం శ్రీ 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 విజయదుర్గా ఆస్థాన పీఠం, రాజువారి చింతలపాళెం. మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం కావలి మండలం రాజువారి చింతలపాళెంలోని శ్రీ 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 విజయదుర్గా ఆస్థాన పీఠాధిపతులైన శ్రీ పత్రి వీరబ్రహ్మయ్య స్వామి వారి ఆధ్వర్యంలో భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వేద పండితులచే మహాచండీ యాగం మరియు హోమములు జరిపించబడును. ఈ చండీ యాగంలో పాల్గొనేవారు ముందుగా తమ పేరు నమోదు చేసుకునవలసిందిగా కోరుతున్నాం. మహాచండీ యాగం మరియు హోమములు కూర్చోదలిచిన భక్తులకు నెయ్యి, పుష్పములతో పాటు హోమద్రవ్యములన్నీ దేవస్థానం వారే ఇచ్చెదరు. ముఖ్య గమనిక: వయస్సు రీత్యా, ఆరోగ్య రీత్యా హోమన్నందు కింద కూర్చోలేని వారికి స్టూల్ సౌకర్యం కలదు. దూర ప్రాంతాల వారికి వసతి సౌకర్యం మరియు హైటెక్ టెక్నాలజీతో స్నానపు గదులు కలవు. ఈ చండీ యాగంలో పాల్గొనేవారు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9963825572. ఆహ్వానించువారు శ్రీ పత్రి వీరబ్రహ్మయ్య స్వామి, శ్రీ 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 విజయదుర్గా ఆస్థాన పీఠం, రాజువారి చింతలపాళెం, కావలి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఓం శ్రీ మాత్రే నమః. ఈ మహాచండీ యాగము ఫిబ్రవరి 12, 2వ నెల 2025వ సంవత్సరమున మాఘ పౌర్ణమి, మాఘమాసము. ఎంతో సుదినమైనటువంటి, ఎంతో పర్వదినం, 500 సంవత్సరాలకి ఒక్కసారిగా వస్తున్నటువంటి ఈ మాఘ పౌర్ణమి, ఈ మహాచండీ యాగం ఎంతో అద్భుతం. ఈ యొక్క మహాచండీ యాగంలో ఒక్కొక్క హోమం, ఈ హోమము ఒక్కొక్క దంపతులు, ఒక్కొక్క హోమానికి మాత్రము ఒక దంపతులు మాత్రము 108 మంది దంపతులు 108 హోమాలు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ఎవరి దంపతులు ఆ హోమం చేసుకుంటారు, వారి గోత్రము, వారి నామము, వారి యొక్క కుటుంబం పేరుతో చేసుకోవడం జరుగుతుంది. అయితే వచ్చిన భక్తులందరికీ కూడాను గ్యాలరీ సౌకర్యం కలిగించి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి యొక్క అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ పూర్ణాహుతి అయిన వెంటనే వచ్చిన భక్తులందరూ కూడాను ఆ యొక్క ద్రవ్యములన్నీ కూడా ఈ 108 హోమాలలో ఒక క్యూలైన పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. ఇక్కడ అది వచ్చిన భక్తులందరికీ కూడాను అన్నదాన ఉదయాన్నే టిఫిన్ సౌకర్యం ఉన్నది. అలాగనే మంచినీళ్ళు, వారికి కావలసినటువంటి ఎండ తగలకుండా ఆ వైపు అంతా కూడా సెలవు పందిర్లు వేసాం. ఇలాగనే చూడండి, ఒక్కసారి సెలవు పందిర్లు కూడా ఇలా వేయడం జరిగింది. కూలింగ్ వాటరు, మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది విశేషంగా మనం భావించవచ్చు. విశేషంగా చేస్తున్నారు అందరూ కూడాను. మా శక్తి కొలది ప్రతి ఒక్కరికి ఆహ్వానించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, ఈ మహాచండీ యాగాన్ని అందరూ కూడా జయప్రదం చేయమని మేము మనసారా కోరుకుంటూ, ఈ యజ్ఞ యొక్క ఫలం ఏమనగా ఈ మహాచండీ యాగమునకు ఆనాడు విశ్వామిత్రుడు మహాయాగము చేసినప్పటికీ ఆ యాగ ఫలాన్ని అందరికీ అందించాలని ఆ విశ్వామిత్రుడు మహర్షి శ్రీరామచంద్రుడిని దగ్గర పెట్టుకొని యాగరక్షిగా ఉంచి ఆ యాగ ఫలాలు దేశ ప్రజలకి, రాజులకి, దేశ సౌభాగ్యానికి, లోక కళ్యాణార్థమైనటువంటి యొక్క ప్రపంచ శాంతికి, ప్రపంచ సౌభాగ్యానికి అందించడం జరిగింది. అలాగనే ఎందరో మహర్షులు, మహనీయులు నైమికాచారణ్యంలో చేసినటువంటి యజ్ఞయాగాలను గురించి మనం ఎన్నో విన్నాం. అయితే ఈనాడు ఇవన్నీ వ్యయప్రాశాలతో కూడుకున్నటువంటి కనుక మనము కూడాను ఈ యొక్క సెలవు పందిర్లు వేసి, తాటేకు పందిర్లు వేసి, యాగశాల వేసి ఈ హోమాలన్నీ కూడాను ఈ జ్యోతి ప్రజలమంతా కూడా మన యొక్క ఓం శ్రీ మాత్రే నమః వచ్చేటువంటి యొక్క భక్తాదులకు కూడాను ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని సౌకర్యములు ఇక్కడ ఏర్పరచడం జరిగింది. గత వరలక్ష్మీదేవి వ్రతాలు చేసినప్పటికి కూడాను 5,000 మంది తగ్గకుండా ప్రజలు వస్తూ ఉంటారు. అదే విధముగా మహాచండీ యాగం జరుగుతున్నది అంటే ఆనందోత్సవము చేత బ్రహ్మయ్య స్వామి దగ్గరికి వెళితే అన్నదానంలో ఏ లోటు ఉండదు. అన్నదానమే మహాయజ్ఞంగా భావించి ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా 1991, 92 నుంచి కూడా అన్నదానమే మహాయజ్ఞంగా ఇక్కడ ఈ చెట్ల కింద, ఈ యొక్క రేకుల చెట్టు కింద పెట్టేటువంటి వాళ్ళమే. అలాగనే ఇవాళ కూడా అక్కడికి వెళితే ఆకలికి మేము ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదనేటువంటిది మా సంకల్పము.
అందరికీ కూడా అన్ని సౌకర్యములు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇటు శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, హైదరాబాద్, పలు జిల్లాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి మన కావలి యొక్క పట్టణంలో కదిలి ఆ తరువాత మన ఆశ్రమం రావడం జరుగుతుంది. మన కావలి యొక్క పట్టణం ఎంతో కావలి పట్టణాన్ని ఇవాళ 4 రాష్ట్రాల ప్రజలు ఇంత సుందరంగా ఉంది, ఈ రోడ్లు ఇంత బాగున్నాయి అని చెప్పుకోవడానికి ఇలా బుడమేరు పొంగినటువంటి వాగులు వరదలు పొంగినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయ్యానని చెప్పి 10 రోజులు నేను రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆలోచించలేదు. అక్కడికి వెళ్ళి శ్రమించి ప్రజల సంకల్పమే నా సంకల్పం చెప్పి వారు శ్రమించారు. వారి సంకల్పము అలాగనే తుమ్మలపేంట రోడ్డు కానీ, మాగుంట పార్వతమ్మ రోడ్డు కానీ అన్ని రోడ్లు కూడా బాగున్నాయంటే మా భక్తులు కార్లు వేసుకుని జీయమని వచ్చేసి ఆనందంగా మా ఆశ్రమానికి వస్తున్నారంటే మాకు ఇలాంటి ఎమ్మెల్యే కావాలన్నది మా ప్రజల యొక్క సంకల్పము. మా యొక్క సంకల్పముగా మేము ఇంకా నిండు నూరేళ్లు వారు ఆయురారోగ్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ వేళ 6:30 వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలం వారే స్వయముగా వేద పండితుల ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో ప్రజల యొక్క సంకల్పంతో వారు జ్యోతి ప్రజ్వలం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలం చేసి ఈ ప్రజలకి వారి దివ్య ఆశీస్సులు ఇస్తూ వారు నేనున్నాను మీకు ఏ లోటు లేదని ఘనంగా చెప్పే ఎమ్మెల్యే ఎవరంటే మన యొక్క దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, మా ఆశీస్సులు వారికి ఉండాలని, ఆ దేవదేవుని విజయదుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మేము సంకల్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన మీడియా మిత్రులకి అందరికి కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈ యొక్క రాజువారి చింతలపాలెం గ్రామం ముందు శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతులైనటువంటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు కావలి మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో ఈ యొక్క మహాచండీ యాగం కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించినటువంటి మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం మా యొక్క విలేజ్లో అంతకుముందు ఈ శ్రావణ శుక్రవారం అనే ఒక కార్యక్రమం గత సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అందరికి కూడా మా యొక్క గ్రామం ఈ విధంగా ఈ ఆస్థాన పీఠంలో జరుగుతున్నాయని చెప్పి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ చండీ యాగం కార్యక్రమానికి వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు మహిళలకు అందరు ప్రజలకు గ్రామస్తులకు అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. మేము ఈ యొక్క గ్రామానికి ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క ఆస్థాన పీఠంలో సౌకర్యాలు వస్తువులు కానీ సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఏదైనా శానిటేషన్ పరంగా కానీ ఒక ఆరోగ్య పరంగా కానీ అందరూ టీము వచ్చేసి దీనికి అందరూ సహకరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఆరోగ్య మిత్రాలు కానీ మన శానిటేషన్ పరంగా వచ్చేసి మన పంచాయతీ వర్కర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఇంకా మన అధికారులు ఎంతో మంది వస్తారు. మా యొక్క గ్రామం ఈ రాష్ట్రంలోనే పెద్ద ఉన్నత స్థాయి గ్రామంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా మా గ్రామం అభివృద్ధి చెందాలని మేము మనసారా కోరుకుంటూ మా యొక్క ఈ ఆస్థాన పీఠాధిపతులైనటువంటి బ్రహ్మయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరిగి ఇంకా రాష్ట్రంలో మన యొక్క ప్రగతిని మన యొక్క రాజువారి చింతలపాలెం గ్రామం యొక్క అభివృద్ధిని తెలియజేస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. ఓకే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.